యాక్టర్స్‌లో స్టార్స్ ఎలా వేరుగా ఉంటారో, యాంకర్స్‌లో స్టార్ యాంకర్స్ కూడా అలాగే సెపరేట్‌గా ఉంటారు. యాంకర్స్ ఈ హోదాను అందుకోవడం అంత సులువైన విషయమేమీ కాదు. సందర్భానికి స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవుతూ, ఎలాంటి సిట్యుయేషన్‌ని అయినా హ్యాండిల్ చేయడం అనే టాలెంట్ అందరికీ అబ్బే విద్య కాదు. మెగా ఫ్యామిలీ నుంచి బోలెడు మంది యాక్టర్స్ ఉండగా వీరిలో మెగా డాటర్ నీహారిక మొదట యాంకరింగ్తో కెరీర్ ప్రారంభించింది. చిరు వారసురాలు కావడంతో మొదట్లోనే అందరి అటెన్షన్ పట్టేసింది. ఇప్పుడు ఈమెకు మరో యాంకర్ పోటీగా వచ్చేశాడు. అతనెవరో కాదు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. మొదట ఐఫా, రీసెంట్గా ఫిలింఫేర్, ఇప్పుడు సైమా అవార్డు వేడుకల్లో అల్లు శిరీష్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సైమాలో అయితే దువ్వాడ జగన్నాథ శాస్త్రి గెటప్తో రచ్చరచ్చ చేసి పారేశాడు. ముందు నుంచి ఇండస్ట్రీ జనాలతో కలివిడిగా ఉండడంతో వారిపై జోకులు వేసి అందరిని నవ్వించే ధైర్యం చేసేస్తున్నాడు. సాధారణ యాంకర్స్ ఇంత చొరవ తీసుకోవడం కష్టం. ఇదే స్పీడ్లో కంటిన్యూ అయితే స్టార్ యాంకర్ హోదా శిరీష్కి కట్టబెట్టేయడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. పైగా ఈ హీరో కమ్ యాంకర్కు పోటీ కూడా తగ్గిపోయింది. నిజానికి నీహారిక నుంచి టఫ్ కాంపిటీషన్ ఉండాలి, కానీ ఈమె ఇప్పటికే హీరోయిన్గా అప్గ్రేడ్ అయిపోయింది కదా. అందుకే యాంకరింగ్ వైపు అస్సలు చూడడం లేదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.